మహాకుంభమేళాను యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందన్నారు డాక్టర్ వ్యాకరణ నాగేశ్వరరావు. 10 ఒలింపిక్స్ ని నిర్వహిస్తే ఎలా ఏర్పాట్లు చేస్తారో అలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. అధికారులు ధనవంతులు ఎలాగైనా వెళ్తారని బోట్స్ లో స్నానం చేస్తారన్నారు. అయితే పేద ప్రజలకు కూడా ఒక మార్గం చూపించాలన్నారు. పెద్దన్నగా ప్రభుత్వం బాధ్యత వహించాలంటున్న వ్యాకరణ నాగేశ్వరరావుతో శ్రీచరణ్ ఫేస్ టు ఫేస్. ప్రయాగరాజ్ లో వచ్చినప్పుడు కుంభమేళాకి చేసిన అరేంజ్మెంట్స్ అద్భుతమైన. చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. ప్రయాగరాజ్ లో ఏదో వచ్చారు, ఏదో చేశారు, దండం పెట్టుకొని పోయారు. ఇక్కడ అరేంజ్మెంట్ చూస్తే ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎంత అద్భుతంగా అరేంజ్మెంట్ చేయగలరు. ఒలింపిక్స్ కి అబ్బా అబ్బా అని చెప్పట్టు కొడతాం. 10 సార్లు ఒలింపిక్స్ ఒకటేసారి కండక్ట్ చేస్తే ఎంత కష్టంగా ఉంటుందో అంత కష్టమైన పని కూడా ఈరోజు సాధ్యమయ్యే విధంగా, అద్భుతమైన విధంగా ఈరోజు ఏదైతే అరేంజ్మెంట్స్ ఈ లోకల్ గవర్నమెంట్ చేసిందో శిరస్సు వచ్చి దండం పెట్టాల్సిందే. కావాల్సింది ఒకటే, పేద ప్రజలకు కూడా ఒక మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత, పెద్దన్న బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. సో ఎందుకంటే ప్రజలే సనాతన ధర్మం, ప్రజల మన్నలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ధనవంతులైనా కూడా అధికారులైనా ఎలాగైనా వెళ్తారు, స్నానం చేస్తారు, బోట్ ఎక్కుతారు, పైసలు కడతారు, వెళ్తారు. పేదవాడు ఏదైతే ఉన్నాడో వాడి కోసం కూడా ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచన రావాల్సిన అవసరం ఉంటే పెద్దన్న బాధ్యతగా ప్రభుత్వం ఈ ఆలోచన చేయాలి. అంటే మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే అందరి పిల్లల్ని ఎలాగైతే తండ్రి గాని అన్నయ్య గాని తీసుకొని వెళ్తారో అలాగే సమాజంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం, ఇంత పవిత్రమైన కార్యక్రమం దేశంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న అడ్మినిస్ట్రేషన్ పేద ప్రజల్ని కూడా, రిక్షా దొక్కునే వాళ్ళు, చెప్పులు కొట్టుకునే వాళ్ళని, అందరూ సనాతన ధర్మ మిత్రులని, బంధువులని వచ్చే విధంగా ఒక స్పెషల్ ట్రైన్స్ చేయడం కానీ, అక్కడున్న సువిధాలు చూడడం కానీ చేస్తే ఐ థింక్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎక్కడ అరేంజ్మెంట్స్ అబ్సల్యూట్లీ చాలా బాగుంది. 10 ఒలింపిక్స్ ఒక్కసారి చేస్తే ఎలా ఉంటుందో కుంభమేళాలు అలాగా చేశారని ఏమాత్రం తక్కువ లేదని గంట మోగించి చెప్పడం జరుగుతుంది.